మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు. అయితే మోకాల నొప్పుల గురించి మనం ఎప్పుడు డాక్టర్ గారిని అడుగుతూనే ఉంటాము. సో ఈ రోజు డాక్టర్ గారు ఇంకొక కొత్త చిట్కాతోటి మనకి అందరికీ ఎలా తగ్గించుకోవాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుందో చెప్పబోతున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సార్, మరి అయితే మా మోకాల నొప్పులు ఉన్న సమస్య పేషెంట్స్ అయితే మాత్రం అస్సలు బాగాలేదనే చెప్తున్నారు. ఎంతకి కానీ ఎన్ని చేసినా, ఎన్ని వీడియోస్ చెప్పినా, ఎంత మెడిసిన్ ఉందని చెప్పినా కానీ ఇంకా మోకాల నొప్పుల గురించి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు మీరు ఒక మంచి చిట్కాని వాళ్ళకి ఇవ్వబోతారా? పేషెంట్కి పేషెన్స్ ఉండాలి అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వచ్చి మందు తీసుకొని పోయినరు అనుకోండి, రేపు అరే తగ్గుతలేదు ఏం మందు ఇట్లా ఆలోచన రావద్దు. ఎందుకంటే ఇయర్స్ నుంచి డెవలప్ అవుతాయి మోకాల నొప్పులు. ఒక పేషెంట్ ఉండే మన దగ్గర, ఆ పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉండే అంటే వెయిట్ ఏమో 90 పైన ఉండే. 90 పైన వెయిట్ ఉండి ఆ పేషెంట్కి మోకాల్లో గుజ్జు అరిగిపోయింది. ఇంకా ఎట్లా ఉండే అంటే ఇప్పుడు ఇండియాలో పేషెంట్ ఉంటుండే, పిల్లలు ఫారెన్లో ఉంటుండే, డైలీ 2-3 గంటలు ఫోన్లో మాట్లాడడం, 6 నెలలు ఇక్కడ ఉండడం, 6 నెలలు అక్కడ ఉండడం. సో పిల్లలు ఏమన్నారంటే ఈసారి పోయినప్పుడు నువ్వు నెక్స్ట్ టైం కంపల్సరీ ఆపరేషన్ చేయించుకో, అక్కడే చేపిస్తారన్నారు. వద్దు నేను ఇండియా పోయి ఎట్లయినా చేసుకుంటా అని అన్నారు. ఎట్లయినా ఆపరేషన్ చేయించుకో. ఈ పేషెంట్కి ఆపరేషన్ చేసుకోవాలంటే భయం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఈసారి పోయినప్పుడు ఎట్లా పోయినరంటే ఎయిర్పోర్ట్లో కూడా వీల్ చైర్. సో వీల్ చైర్ మీద తీసుకొని పోయి సీట్లో కూర్చోబెట్టడం, మళ్ళీ అక్కడ ఎవరినో అరేంజ్ చేయడం, మళ్ళీ వాళ్ళు తీసుకొని మొత్తం బయట వరకు తీసుకురావడం. అంటే 2 నిమిషాలు ఇట్లా నిల్చుంటే మోకాలు నొప్పులు. ఇట్లా నడిచేటప్పుడు కూడా ఇట్లా గోడ ఉంటుంది కదా, గోడని ఇట్లా పట్టుకొని నడవడం, ఒక కట్టే పట్టుకొని నడవడం, అట్లా అయిపోయింది. అయితే ఇప్పుడు 4 నెలలు ఉండే అమెరికాకి వెళ్ళేది టైం. మన గురించి ఎవరో చెప్తే వచ్చిండ్రనమాట. వస్తే నేను ఒకటే అన్నాను, టైం పడుతుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి, దేవుని దయ ఉంటే గుజ్జు కూడా రిపేర్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, ఒక్కసారి గుజ్జు పోయిందంటే మళ్ళీ రాదని అనుకుంటారు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా సార్. ఇప్పుడు ఈ పేషెంట్కి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉండే ఆస్టియోఆర్థరైటిస్. అయితే మనం ఏం చెప్పినాము, మీరు వెయిట్ లాస్ మీద ఫోకస్ పెట్టుకోండి. వెయిట్ లాస్ మీద ఫోకస్ పెట్టుకొని మోకాలు నొప్పుల ప్రాబ్లం నాకు వదిలేసేయండి. 4 నెలలు ఉన్నాయి కదా, 3 నెలల వరకు మీకు తగ్గకపోతే మీరు చేయించుకోండి ఆపరేషన్. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం, ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే ఫస్ట్ 2 మంత్స్కి ఇచ్చినాం మెడిసిన్. 2 మంత్స్లో 40% నొప్పి తగ్గింది. ఓకే, జ్వరం నిల్చోవడం అట్లా స్టార్ట్ చేసినాం. కొంచెం డయట్ ఆల్టర్ చేసినాం, ఎందుకు వెయిట్ తగ్గాలనేసి. సో వెయిట్ కూడా తగ్గడం స్టార్ట్ అయింది. అమెరికా వెళ్ళే ముందు 50%, 60% నొప్పులు తగ్గిపోయినాయి. ఆడ 6 నెలలు ఉన్నారు కదా, జర ఇక్కడక్కడ తిరగడం, ఇంట్లో పని సొంతంగా చేసుకోవడం అట్లా చేసుకున్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు. అప్పటికి 70-80% పెయిన్ మాయమైపోయింది మొత్తం. అయితే ఇప్పుడు 1 year, 1.5 years అవుతుంది, ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు పెయిన్స్ అంత లేవు, వెయిట్ కూడా తగ్గిండ్రు, పెయిన్స్ చాలా బేరబుల్ పెయిన్స్ ఉన్నాయి, గుజ్జు కూడా మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది అనమాట. సో పేషెన్స్ ఉండాలని ఎందుకంటా నేను, ఇప్పుడు 2 years నుంచి వాడుతున్నారు, ఆల్మోస్ట్ రికవర్ అయినరు, ఇంకా కొంచెం ఉంది, అది కూడా రికవర్ అవుతారు. అయితే ఎంత డ్యామేజ్ అయింది దాన్ని బట్టి కొద్దిగా టైం పడుతుంది పేషెంట్కి రికవర్ అవ్వడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోగం అనేది మనకు 3 నెలలు 4 నెలల్లో పూర్తిగా మొత్తం రిపేర్ కాదు. మనం వితౌట్ సర్జరీ ఇంత చేస్తున్నాం. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు పేషెంట్లకు మీరు 1 year వాడాలి ట్రీట్మెంట్ అని చెప్తాం ఒక్కొక్కసారి. అయితే ఏమంటారు, 1 year వాడాలి నా ట్రీట్మెంట్ అనేసి. కానీ వాళ్ళు ఏం ఆలోచించారంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ప్రాబ్లం డెవలప్ అవుతుంది నాకు. ఇప్పుడు 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ఎట్లా డెవలప్ అవుతుంది, ఇప్పుడు మనం యంగ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తాం. కానీ చాలామంది ఏం చేస్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేస్తారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, అడ్డం దొడ్డం అన్నీ తింటారు, దాంతో మొత్తం వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ మొత్తం ఏడ పడుతుంది, బరువు మోకాల మీద పడుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ మెన్ ఉంటారు, టీచర్లు ఉంటారు, వీళ్ళ పని ఏంది, మొత్తం రోజు నిల్చొని పని చేయడం, స్టాండింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆక్యుపేషనల్ డిజీజ్ అంటారు, టీచర్లకు ఎక్కువ ఉంటుంది మోకాలది ప్రాబ్లం. మళ్ళీ ట్రాఫిక్ పోలీస్లో పనిచేస్తారు కదా, వాళ్ళకు ఉంటుంది. అండ్ ఎవరైతే నిల్చొని పని చేస్తారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు ఫుల్ డే నిల్చొని ఉంటారు కదా,
వాళ్ళకు మోకాలు నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి? వీళ్ళు ఫుల్ డే నిల్చొని ఉంటారని వస్తాయి, ఓకే, కానీ వీళ్ళ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా కొందరిది, వాళ్ళకు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. బరువు మొత్తం అక్కడే పడుతుంది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ పేషెంట్కి కూడా ఒక హోమ్ రెమెడీ చెప్పినాము, నేను అందరితో కూడా షేర్ చేసుకుంటాను. గ్రీన్ కాఫీ ఉంటుంది. గ్రీన్ కాఫీ కూడా ఉంటుంది. గ్రీన్ టీ కాదు, గ్రీన్ టీ ఉంటుంది, గ్రీన్ కాఫీ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, అట్లా గ్రీన్ కాఫీ కూడా ఉంటుంది. చాలా మందికి ఇది తెలియదు. మీకు దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, మీకు అమెజాన్లో దొరుకుతుంది, అన్ని కాడ దొరుకుతుంది. మీరు డైలీ 1 టైం ఆఫ్టర్నూన్ టైం బిఫోర్ మీల్ గ్రీన్ కాఫీ తీసుకోండి. మీరు మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, చాయ్ తాగకండి, గ్రీన్ కాఫీ తీసుకోండి. నేను కూడా తీసుకున్నా ఇవాళ గ్రీన్ కాఫీ. సో గ్రీన్ కాఫీ తీసుకోండి. ఇది ఏం చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్ ఉంటుంది. ఇప్పుడు కాఫీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటారు కదా, క్లోరియానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో ఇవి యాంటీ ఆక్సిడెంట్లు అనమాట. ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా బాడీలో, అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉబ్బిపోతాయి జాయింట్స్, సో ఉబ్బడమే ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇప్పుడు ఒక పేషెంట్ అయితే చూడ్డానికి బక్కగా ఉన్నారు, కానీ మోకాలు ఇంత ఉబ్బిపోయినాయి. ఇప్పుడు మన మోకాలు ఇంతే ఉంటాయి కదా, ఈ పేషెంట్కి ఇంత ఉబ్బిపోయినాయి అనమాట. మళ్ళీ వెరికోస్ వెయిన్స్ కూడా ఉండే. సో ఆ ఉబ్బుడు తక్కువ చేయడానికి న్యాచురల్ ఎనాల్జెసిక్ లాగా ఇవి పనిచేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా. డైలీ 1 కప్ తీసుకోండి. అండ్ మీరు రెగ్యులర్లీ మీ వెయిట్ తగ్గింది, మీకు పెయిన్ తగ్గింది అంటే ఇమీడియట్లీ వాకింగ్ స్టార్ట్ చేయండి. డైలీ జరసేపు. ఎందుకు చేయాలి వాకింగ్? ఎందుకంటే మనకు మొబిలిటీ కూడా రావాలి జాయింట్లో, మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది కదా, కార్టిలేజ్ కూడా డెవలప్ అవుతుంది. సో అట్లా చేస్తూ ఈ హోమ్ రెమెడీ పాటిస్తే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయితే సార్ వీళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకుంటే మంచిదంటారు? ఏం ఆహారం తీసుకోవాలంటే, ఆకలి అవుతుంది కదా, ఇప్పుడు మీకు ఆకలి అయింది, మీరు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, ఇప్పుడు 2 o'clock అవుతుంది, లంచ్ టైం ఉంది, మీరు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు, ఏదో మంచిగా తినాలనిపిస్తుంది, మీకు ఏం తినాలనిపిస్తుంది? బిర్యానీ సార్. బిర్యానీ తినాలనిపిస్తుంది కదా, అటువంటివి తినొద్దు. మనకు ఆకలి అయితే ఏం ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, అది తినొద్దు. ఓకే. అది తినకపోతే మన హెల్త్కి మంచి ఫుడ్డే మనం తింటాం. అంటే ఏంది అర్థం? బిర్యానీ ఎందుకు తినాలనిపించింది? ఎవరైనా బిర్యానీ అని చెప్తారు, మళ్ళీ బిర్యానీ తర్వాత స్వీట్ కూడా తింటారు. ఎందుకు తినాలనిపిస్తుంది? దాంట్లో ఫుల్ ఫ్యాట్ ఉంటుంది, దాంట్లో ఫుల్ ఫ్లేవర్లు ఉంటాయి, దాంట్లో మసాలాలు ఉంటాయి. అయితే ఏమవుతుంది, బిర్యానీ తింటే మీకు టేస్ట్ నాలుక పైన ఉండిపోతుంది జరసేపు. ఏ టేస్ట్ నాలుక పైన ఎక్కువ ఉండదు? హై ఫైబర్ కంటెంట్ ఫుడ్, హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్, ఈ టేస్ట్లు ఎక్కువసేపు ఉండవు. పప్పులో ప్రోటీన్ ఉంటుంది, సాలెడ్స్లో ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది. సో ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకే సార్. ఓకే, సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అంటే ఏంటంటే బిర్యానీ కావచ్చు, బయట దొరికే ఫుడ్స్ ఆకలిస్తుందని ఎక్కువ తినేస్తూ ఉంటాము. సో తద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.